డూయింగ్ ర్యాపిడో, ఎందుకంటే నా సర్వైవల్ కోసం చేసుకుంటున్నా. మంచిది అది యాక్చువల్గా. సో అట్ ద సేమ్ టైం ఇలా నేను జనాలతో నేను ఇప్పుడు కాన్వర్సేషన్ అంటే సార్ నేను చెప్తాను, మీరు రికార్డ్ చేసుకున్నా పర్లేదు, ఏం తొందర లేదు. ఇంతకు ముందు మనకి జాబ్స్ కానీ వేరే ఆపర్చునిటీ, ఇంతకు ముందు మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. సో అందువల్ల ఏంటంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దాని తర్వాత ఏమైంది అనేసి అంటే ఆపర్చునిటీస్ కోసము ఉన్న కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయి ఎవరికి దూరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇష్టాలు మారగానే ఇంకోటి ఏంటంటే అండి పరిస్థితులు, వాళ్ళు ఏంటంటే అందరూ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటారు. తర్వాత మీరు ఇంతకు ముందు వ్యవసాయం అన్నప్పుడు కుటుంబాల్లో అందరూ వ్యవసాయం చేయడానికి అవ్వదు. సో కొంతమంది ఏంటంటే కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యవసాయాలు చేస్తారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే వాళ్ళకి కుటుంబం నుండి వేరు అవ్వాల్సి వచ్చేది. అవునవును, సిచ్యువేషన్ అలా ఉన్నది. సిచ్యువేషన్ అలా ఉండేది. తర్వాత రాను రాను ఇంకా ఫ్యామిలీ సెపరేట్ అయిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము జనరేషన్ టు జనరేషన్, ఇంతకుముందు మన జనరేషన్కి ముందు వాళ్ళ మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం జనరేషన్ చేంజ్ అయిపోవడం, ఎవరు మాట వినేది లేదు, చెప్పేవాళ్ళు కూడా కరువు అయిపోయారు. దానివల్ల ఏమైందంటే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు అన్నయ్య తమ్ముడు మధ్య బాంధవ్యాలు ఉండేవి. అన్నయ్య దగ్గర 5 పైసలు తీసుకున్నా మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారు 5 పైసలు. బిజినెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినేవారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవారు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారిపోవడం వల్ల ఎవరు చెప్పేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఎక్కడక్కడ దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే అలాగని మొత్తం ఎవరి మధ్యన రిలేషన్స్ లేవని కాదు, ఉన్నాయి. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది అనమాట. ఎందుకంటే సర్వైవల్, ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ తక్కువ, జనాలు ఎక్కువ మన భారతదేశం. అందువల్ల ఏంటంటే ఎవరి జీవితం వాళ్ళది అయిపోయింది. ఫ్యామిలీ, ఇంకోటి దేవుడు, దైవత్వం, డివోషన్. నాకు ఏమైనా మూగ జీవులు కనిపించాయంటే వాటికి అన్నం పెట్టడం, లేదంటే ఫుడ్. ఇంకోటి ఏంటంటే మనం మంచిగా ఉంటే సరిపోదు సార్. అంటే మనం మంచిగా ఉండి కూడా వేరే వాళ్ళు మోసపోయే ఇది పరిస్థితి ఉంది. అందుకే ఎందుకు మనము వేరే ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి అని చెప్పి చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ విషయాల్లో కలగజేసుకోరు. కానీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ మా నాది 27 అండి. వెరీ యంగ్. ఫిలిం డైరెక్టర్ అవ్వాలని నా ఆశ చిన్నప్పటి నుండి. డైరెక్టర్ అంటే కొద్దిగా పెద్ద ఇది సార్, చాలా రిస్క్. అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రిస్క్ తో కూడుకున్న పని ఫిలిం డైరెక్టర్. 100%. సార్ అనకండి, నా పేరు విఘ్నేష్, మీరు విఘ్నేష్ అనే చెప్పచ్చు. విఘ్నేష్. ఎందుకంటే సార్ అందులో ఏంటంటే మీకు చాలా స్వల్ప వ్యవధిలో ఉన్నతంకి వెళ్తారు, స్వల్ప వ్యవధిలో చాలా డౌన్కి వచ్చేస్తారు. ఈ వెబ్ సిరీస్ అలాంటివి ఉంటాయి కదా, ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు జనాలు కూడాను అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే సార్ మీకు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడాలనే ఇది లేదు ఎవరికి. ఇప్పుడు అంతనో వినోదం అంతనో మన ముందునే ఉంటుంది. ఏదైనా సినిమా వచ్చిందంటే 10-15 రోజుల కన్నా ఎక్కువ ఆడదు. కానీ సినిమా అంటే దానికి పెద్ద వాల్యూ ఉంది కదా. ఆంధ్ర సైడ్ ఉంది సార్ మీకు సినిమా తాలూకా వైభోగం, డ్రైవింగ్. విజయవాడ, హైదరాబాద్, అంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ చాలా మంది అటువైపు నుండి వచ్చిన వాళ్ళే. నేను కూడా హైదరాబాద్ లో ఇక్కడికి వచ్చే ముందు హైదరాబాద్ లోనే ఉండేవాడిని. వనస్థలపురం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, కోస్టల్ ఆంధ్ర, వాళ్ళందరికీ ఎన్నో ప్యాషన్. సినిమా అంటే ప్యాషన్, యాక్టింగ్ అంటే ప్యాషన్. అది మెయిన్ 100%. సో మీ ప్రకారం లైఫ్ లో ఇంపార్టెంట్ అంటే ఏంటండి? నిజాయితీగా బ్రతకడం, మనకి ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకొని అందులో షైన్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెయిన్ సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ మెయిన్ లైఫ్ లో, తర్వాతే మిగతావన్నీ. మనకు ఒక గోల్ ఉంచుకొని ఆ గోల్లో సక్సీడ్ అవ్వడం, నమ్మకాన్ని మనం ఇచ్చేసుకొని లైఫ్ లో ముందుకు పోవాలి అంతే. ఇంకెంత డిస్టెన్స్ చూపిస్తుంది సార్? పక్కనే అండి. ఇలాగ వచ్చాము. ఓకేనా? ఇప్పుడు మీకు కొంచెం మనశ్శాంతి. అయితే మీరు అంటే ఇప్పుడు ఓన్లీ అంటే మీరు ఏమంటారు, ఎంటర్ప్రెన్యూర్ అంటారు చూసారా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు కరెక్ట్. ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నాను నేను. సొంతంగా మీ మట్టుకు మీరు అంటే మీరు యాక్చువల్గా దేవుణ్ణి నమ్మరా మరి? అలా ఏం లేదండి, నేను చాలా నమ్ముతాను. నమ్ముతారా? నమ్ముతారు.
నేను నమ్ముతానండి. నేను నమ్మకుండా కొన్ని సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు నేను చాలా కష్టపడేవాడిని. అందుకు ఈ తలనొప్పి ఎందుకు, దేవుడు ఉన్నారని నమ్ముకుంటే బెటర్ కదా అని నమ్మి స్టార్ట్ చేశాను. అప్పుడు లైఫ్ కొంచెం ఈజీ అయింది. మన స్వయం ఉండాలి. 100%. అవును. దేవుడు అంటే దేవుడిని ఓన్లీ గాలిలో దేవం పెట్టి కోటీశ్వరం చేసేరా బాబు అని అంటే చేయలేదు. రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఓకే ఓకే బ్యాగ్ మీ సారీ నో ప్రాబ్లం. ఆరామ్ ఓకే నో ప్రాబ్లం.